వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి రాహుల్, సర్పంచ్ పూనం కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులు, అభివృద్ధి అంశాలపై పలువురు ప్రసంగించారు. ఆదివాసీల సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో వివరించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆదివాసీల గడ్డైనటువంటి భద్రాచలం గడ్డలో నడిబొడ్డున ఈ రోజున ఆదివాసులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సంబరాలు విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తిగా ఐక్యతల సహకారం ఉంది, వారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్కన ఆదిమ జాతులు సంబరాలు నిర్వహించుకుంటూనే అనేక రకాల సమస్యల పైన పోరాటం చేయాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. భారత రాజ్యాంగంలో ఆదిమ జాతులకి కేటాయించినటువంటి అనేక రకాల హక్కులు, చట్టాలు ఈరోజున పూర్తిగా నిర్వీర్యమవుతా ఉన్నాయి. ఈ చట్టాలు అమలు చేయాలని చెప్పంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ జిల్లా ఉన్నటువంటి కోయ, కొండ, నాయకపూడి జాతులకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా పోడు భూముల సమస్య ఉంది, పునాస ఉండే చట్ట సమస్య ఉంది, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల్ని పరిష్కరిస్తూనే సంక్షేమ రంగంలో కూడా ఆదివాసులు అభివృద్ధి కావాలని చెప్పంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు కేటాయించే బడ్జెట్లలో ఎక్కువ శాతం నిధులు ఆదివాసులు కేటాయించి వారిని అభివృద్ధి పథం నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో మా సమస్య పరిష్కారం కాకపోతే ఆదిమ జాతులుగా ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలు తెలియజేస్తా ఉన్నాం.